అండి ప్రతి ఒక్కరూ కూడా మీరు ఇలా పచ్చగా ఆనందంగా బ్రతకాలి. ఈ భూదేవి పైన ఆ భగవంతుడు కన్ను మీద మనము అంటే కన్ను తెలుసా, ఆయన దృష్టితో ఈ భూదేవి మీద మనం ఆ వెలుగుతో, సూర్యభగవాన్ వెలుగుతో, చంద్రభగవాన్ వెలుగుతో మనం కొన్నాళ్ళు ఆరోగ్యాలు ఐశ్వర్యాలతో బాగుండాలి అంటే మనం భగవంతుని స్మరించాలి. అర్థమైందా? ఇలాంటివి చెప్పాక ఏముందిలే ఇంకేదైనా చెబితే బాగుండు అనుకుంటారు. ఇది మన జీవితానికి సంబంధించి నేను చేసే పూజ. అర్థమైందా? మన జీవితం పచ్చగా ఉండాలని కోరుకుంటాను. మీరు కూడా శుభ్రంగా ఉండాలని కోరుకుంటూ నేను వీడియోలు చేస్తున్నాను ఆ భగవంతుని సన్నిధికి. నాకేదో లైకులు కొట్టి నాకేదో డబ్బులు వస్తాయని మాత్రం నేను చేయనండి. అర్థమైందా? మీ కుటుంబంలో మంచిగా బ్రతికే వాళ్ళకి అనుకోని రీతిలో ఒక అఖండం ఏర్పడిద్ది. అంటే అది భగవంతుడు పెట్టాడా, లేదు మనకి విరోధులు పెట్టారా, లేదు ఎవరన్నా బాగు చేసి పారదోలుతుంటే పొలిమేర మీద అది మనకు టచ్ అయిందా, ఇది మనం చూసుకోవాలి. ముందు అనేకమైన విధాలుగా దెబ్బతింటారండి. కుటుంబం గల్లంత అయిపోద్ది, ఊరు నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. మీ కుటుంబంలో పిల్ల జల్ల ఆరోగ్యాలతో ఉండేవాళ్ళు కూడా అనారోగ్యాలు పాలైపోతూ ఉంటారు. అలాంటి సమస్యలు ఉంటాయి. ఏదన్నా అలాంటి మీకు తగులుని అనుకోండి, మాకు బాగోలేదు, ఇలా జరుగుతుంది ఏంటని నా వీడియో మీద నా ఫోన్ నెంబర్లు ఉంటాయి, చేయండి, మాట్లాడతాను. కానీ ఇంకొకటి అండి, మీరు రావాలి, నేను రావాలి. మీరు నేను వస్తేనే పని అయింది, అంతేగాని మీరు అక్కడుండి కుదరదు. చూడాలి, మీ పేరు మీద చూడమంటారా? చూస్తాను అసలు ఏం జరుగుతుందనేది. మీరు రావాలి, పూజ డబ్బులు వేస్తామని పూజ చేయమంటారు, అట్లా కాదు. సరే, మీ ఇంటి దగ్గర కాకపోయినా బస్ స్టాండ్ కానీ వచ్చి తాయి తెచ్చి కట్టుకోవాలి, ఇంటికి రసాయలు కట్టుకోవాలి. అర్థమైందా? అలాగే ప్రతి ఒక్కరు నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు ఆనందంగా ఉండాలని కోరుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే అండి జరిగే కాలం అంతా కూడా ప్రమాద కాలం. ఇప్పుడు నడుస్తున్న గడియలు ఈ కాలం ఏంటంటే బ్రహ్మం గారు ఎప్పుడో చెప్పాడు, వినాశకాల విపరీత బుద్ధి. దోసకాయని వేస్తాం, ముందు బాగా కాస్తాయి, తర్వాత వంకరకాయలు కాస్తాయి, అంతే. ఏదైనా అంతేనండి. ప్రతి ఒక్కరు నేను చెప్పేది ఏంటంటే చిన్నలకి పెద్దలకి మీ ఆరోగ్యాలు కాపాడుకోండి. మెయిన్ భగవంతుని తలుచుకోండి, ఆయనే కాపాడుతాడు. అలాగే నేను చెప్పేది బాగా వినండి. ఇని పెద్దవాళ్ళు ఉంటారు మీ పక్కన, నా వీడియో ఆన్ చేసి వాళ్ళకి చూపించండి, వాళ్ళు మీకు ఎవరని చెబుతారు. అలాగే ప్రతి ఒక్క నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. జై నాగు. ఓం నమః. గన్నమ్మ తల్లికి జై, రాజేశ్వరం వారికి, లక్ష్మీ వారికి, భాగ్యలక్ష్మికి, సౌభాగ్యలక్ష్మి. జై తల్లి మాతాకి జై. లక్ష్మీ నారసింహాయ నమః. ఓ నా తండ్రి నాగుకి జై. నాగలోక శక్తి అధిపతులకి జై. నాగు. ఓం నాగమ్మ తల్లి నమః. ఓం తల్లి నా తండ్రి నాగుకి జై. ఓం నాగేంద్ర స్వామి నమః. ఓం భాగవతే నమః. ఓం తల్లి మాతాకి జై. ఓం ఖమాకి తల్లి నమః. ఓం తల్లి మాతాకి జై. అమ్మల గన్నమ్మకి జై. గన్నమ్మ తల్లికి జై. తల్లి ఓం తల్లి మాతాకి జై. అమ్మల గన్నమ్మకి జై. దగ్గరికి దీని వీడియోలు దూరంగా కనపడదు సరిగ్గా. ఓం నమో భగవతే నమః. అది జూమ్ చేసిద్దే క్లియర్ నెంబర్ ఎవరైనా. ఓం తల్లి మాతాకి గుమ్మడి. ఓం నమో నాగేంద్రే నమః. జై లక్ష్మమ్మ వారికి జై. కొంచెం పైకి లేదు ఎట్టది. ఓం అది 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 క్లారిటీగా ఉంది అది. ఓం నమో నాగేంద్రే నమః. ఓం తల్లి మాతాకి జై. ఓం లక్ష్మీవారికి, నాదల్లి నాగుకి, నాగలోక శక్తి అధిపతులకి జై. ఓం భాగవతే నమః. నమో నాగేంద్రే నమః.
भागवते नमः। ना तल्ली नागू की जय। ओम नागलोक शंकर की जय। अम्मा तल्ली की जय। मम गन्नम्मा तल्ली की जय। ओम नमो लोकंडेश्वराय नमः। नागो जय नागो नागम्మ తల్లికి జై। నాగలోక శక్తి అధిపతులకి జై। ఓం భాగవతే నమః। జై తల్లి మాతాకి జై। ఓం భాగవతే నమః। ఓం నాగమ్మ తల్లి నమః। కామాఖ్య తల్లి నమః। కర్తృ ఓం తల్లి మాతాకి జై। ఓం నాగమ్మ తల్లి నమః। ఓం కామాఖ్య తల్లికి జై మాతా జై మాతా। ओम लोकंडेश्वराय नमः। नमो नागेन्द्रे नमः। ओम भागवते नमः। जय तल्ली जय माता। ओम भागवते नमः। ओम भागवते नमः। ओम तल्ली माता की जय। ओम कामाख्य तल्ली नमः। नागू की लक्ष्मण की जय माता जय तल्ली। ओम भगवते नमः।